సీఎం జగన్ పై రాయిదాడి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఓ సెన్సేషన్. అధికార విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. పొలిటికల్ టెన్షన్ పెంచుతుంది. ఓ హై ప్రొఫైల్ వీఐపీ కేసులో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ సీఎం జగన్ను హత్యకు ప్లాన్ చేశారా, లేక పొలిటికల్ అలజడి సృష్టించే ఉద్దేశమా? అసలు కుట్రలో ఉన్న వారి సంఖ్య ఎంత? వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తి సీఎంపై రాయి విసిరిన యువకుడు. సీఎం జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 307 సెక్షన్ కింద నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 25 వరకు రిమాండ్లో ఉండనున్నాడు సతీష్. కోర్టు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. సీఎం జగన్ ను హతమార్చే ఉద్దేశంతోనే నిందితుడు సతీష్ రాయ్తో వచ్చాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. సతీష్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, కీలక ఆధారాలు సేకరించామని వెల్లడించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లోనూ స్పాట్లో నిందితుడి కదలికలు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఏటూ ప్రోద్బలంతో దాడి జరిగినట్లు గుర్తించామని, ప్లాన్ ప్రకారమే సమయం చూసి పదునైన రాయ్తో జగన్పై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ కేసులో ఏటూ ఎవరు? నిందితుడికి జగన్పై దాడి చేయమని ఆదేశాలు ఇచ్చిందెవరు? అన్ని విషయాలు చెప్పిన నిందితుడు అతని పేరు చెప్పలేదా, లేక చెప్పినా కావాలనే రిమాండ్ రిపోర్ట్లో అతని పేరును మెన్షన్ చేయలేదా? పోలీసుల వర్షన్ ఇలా ఉంటే సతీష్ తరపు న్యాయవాదుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు అని వాదిస్తున్నారు వారు. సతీష్ కు జగన్ కు ఏంటి సంబంధం? ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటున్నారు వారు. నిందితుల తల్లిదండ్రుల వర్షన్ మాత్రం మొదటి నుంచి మరోలా ఉంది. తమ బిడ్డలు పూర్తిగా అమాయకులు అనేది వారు చెబుతున్న మాట. అందరి వాదనలు విన్న తర్వాత మళ్ళీ సేమ్ మరో కేసు గుర్తొస్తుంది. అదే కోడి కత్తి కేసు. సేమ్ అప్పుడు కూడా ఇలానే హడావుడి నడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును మాత్రం 5 ఏళ్లైనా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అలాంటి సీనే కనిపిస్తుంది. మరి ఈసారైనా నిందితుడు అసలు మోటివ్ ఏంటి అని ప్రూవ్ చేస్తారా, లేదా ఎప్పటిలాగానే ఎన్నికలు ముగియనున్నానని మర్చిపోతారా అనేది తేలాల్సి ఉంది.